గారిని హృదయపూర్వకంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. ప్లీజ్ కమ్ టు ద డాన్స్ సార్. దీపంతో ప్రారంభిస్తాం. అలాంటి దీపారాధన స్టార్ట్ చేయాల్సిందిగా సిపి సార్ని సవ్యంగా కోరుతున్నాం. రండి సార్. ఓం యా కుందేందు తుషారహారధవల యా శుభ్రవస్త్రాన్విత యా వీణావరదండమండితకర యా శ్వేతపద్మాసనా या ब्रह्माच्युतशङ्कर प्रभुदिभिः देवै शान्तिः. థ్యాంక్ యూ శిరీష. పూజ ఇంటర్ జరిబిట ఇంకా బ్యాక్ వచ్చేసి క్లాప్స్ కొట్టండి. ఆరోగ్యం ధన సంపద శుభం కురుత్వం కళ్యాణం ఆరోగ్యం ధన సంపద శుభం కురుత్వం కళ్యాణం ఆరోగ్యం ధన సంపద దీపజ్యోతి పరబ్రహ్మ. వాయిస్ కూడా రండి ఫాస్ట్. ఫాస్ట్ రండి. Good afternoon to all. Respected CP Rajesh Reddy sir and respected CP Rajesh sir and lesser my dear friends, I wish you annual day. అండ్ ముఖ్యంగా చెప్పబోయేది లెక్చర్స్ గురించి. ముఖ్యంగా ఇంగ్లీష్ సార్ మాకు ఎంతో ముఖ్యంగా ఇంగ్లీష్ నేర్పించారు. అండ్ ఇంగ్లీష్కో కాకుండా మాకు ఎన్నో విషయాలుగా సాయం చేశాడు. అండ్ తెలుగు సార్ రాకున్నా కానీ తెలుగు సార్ చాలా చక్కగా మాకు తెలుగు నేర్పించారు. అండ్ మాకు లెక్చరర్ కాకుండా ఇంగ్లీష్ అన్న చదువుతో పాటు మాకు ఎన్నో విషయాలు నేర్పించారు. చదువు కాకుండా స్పోర్ట్స్ విషయాల్లో కూడా ఇలా ఉండాలి అలా ఉండాలని ఎన్నో విషయాలు నేర్పించారు మాకు. అండ్ ముఖ్యంగా వచ్చేది మై ఫ్రెండ్స్. నేను నిజంగా చెప్పాలంటే ఫ్రెండ్స్ చాలా మిస్ అవుతున్నాను.
మేమెంతో అక్క చెల్లెళ్ళ అన్నదమ్ములో చాలా చక్కగా ఉండేవాళ్ళం. వాళ్ళు నిజంగా చెప్పాలంటే వాళ్ళు కాలేజ్ విషయంలో కానీ చదువు విషయంలో కానీ ఎన్నో విషయాలుగా మాకు సాయం చేసేవారు. ఓకే, ఐ మిస్ యూ టు ఆల్. Good afternoon to all. My name is B. Deyashri from Padakal. Today, first of all, second years, boys and girls, happy farewell party to all. We miss you all. We miss you all so much. Sorry for miss you. సిపి సార్ గారికి మరియు సార్ వాళ్ళందరికీ, నా తోటి విద్యార్థులకి సీనియర్ వాళ్ళందరికీ నా నమస్కారం. హ్యాపీ యాన్యువల్ డే. థ్యాంక్ యూ. Good afternoon, everyone. My name is R. Yugandhar. Respected CV sir and my dear friends and my dear teachers, we are going to celebrate annual day today. Okay. First year. Good afternoon, everyone. You are all welcome to our program. I'm so happy to see you together. I hope the program will be great and successful. I hope you will. I hope to will. ఇటుగా సాగాలి అనేను ఎవరి నడగాలి కువంటూ కబురు పెడితే రగిలే కొండ గాలి ఊవంటూ తరిమి రాదా నింగి పొంగి పొరడి పొరడి ఎవరో చూడాలి అని నాట్యమాడదేని మలి ఎటుగా సాగాలి అని ఏరు ఎవరి నడ
కనికరి అలా చెత్త కూపలో ఊపిరాడక విలవిలమన్ కనికరించి నీ లోకం ఎందుకు వచ్చాను. నేనేరా అమ్మను అయ్యేది, నేనేరా అయ్యేది, నేనేరా చెల్లిని అయ్యేది, నేనేరా చెలిమిని అయ్యేది. కళాశాల వ్యవస్థాపకులైనటువంటి మన సిపి సార్ గారికి మరియు అధ్యాపక బృందానికి, ప్రధానాచార్యులు ఇక రాకపోయినా కానీ దశరథం సార్ గారికి, నా తోటిని విద్యార్థులకు మరియు నా ప్రియమైన చెల్లెళ్ళకి తమ్ముళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్సుమాంజలి తెలియజేసుకుంటున్నాను. ముందుగా అందరికీ హ్యాపీ యాన్యువల్ డే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కాలేజ్ గురించి చెప్పాలంటే, ఈ కాలేజ్కి నాకు నా అనుబంధం 1-2 సంవత్సరాలు కాదు, దాదాపుగా 5 సంవత్సరాల నుంచి నాకు ఈ కాలేజ్కి ఉన్న అనుబంధం అట్లాంటిది. నేను ఇంటర్ తర్వాత ఈ కాలేజ్లో చేయడానికి మెయిన్ రీజన్ ఇక్కడున్న ఫ్యాకల్టీ అండ్ నా ఫ్రెండ్స్ కానీ ఆల్మోస్ట్ అన్ని దాంట్లో దృష్టిలో పెట్టుకొని ఇదే కాలేజ్లో నేను డిగ్రీ పెట్టిన. బట్ సమ్ సిచ్యువేషన్స్ వల్ల డిగ్రీ మా ఫ్రెండ్స్ కొందరు రాకపోయినా కానీ ఎస్పెషల్లీ ఇందులో పెట్టడానికి రీజన్ సార్ వాళ్ళ ఎంకరేజ్మెంట్. ఇక్కడ ఈరోజు తెలుగు సార్ రాలేదు, బట్ సార్ నన్ను చాలా అంటే చాలా ఎంకరేజ్ చేసేవాళ్ళు. అండ్ పీటీ సార్ రాలేదు, అసలు మ్యాక్సిమం సార్ వాళ్ళు రాలేదు, దానికి మేము చాలా అప్సెట్ అయి ఉన్నాము. బట్ సార్ మీరు ఇక్కడ రాకపోయినా కానీ మీరు మాకు చేసిన మేలు అండ్ మీరు మాకు చెప్పిన బోధన అనుక్షణం మాకు ఎప్పుడు మా లైఫ్ లాంగ్ గుర్తుంటూనే ఉంటాయి. అండ్ ఏంటంటే ఎస్పెషల్లీ చెప్పాలి అంటే ఈ గురువులు అనేవాళ్ళు ఎట్లా అంటే, మనం ఏ రంగం నుంచైనా తీసుకోండి మీరు, ఇఫ్ మనం ఏ జాబ్ చేయాలి ఫర్దర్గా ఫ్యూచర్లో అనుకున్నా ఆ జాబ్ చేసే పర్సన్ ఏమైందో ఒక గురువు దగ్గర బోధన పొందిన తర్వాతే కదా ఆ స్థాయికి ఎదుగుతాడు. సో ప్రతి ఒక్క రంగానికి, ప్రతి ఒక్క వృత్తికి, ఏ వృత్తి చేసినా కానీ ముందు ఆ గురువు దగ్గర బోధన తీసుకున్న తర్వాతనే ఆ ఒక్క విద్యార్థి అనేది ఫ్యూచర్లో గొప్పవాడు అవుతాడు. కాబట్టి నేను ఈ గురువులకి నా ఒపీనియన్ పరంగా అయితే టీచర్స్ అంటే నాకు చాలా అంటే చాలా ఇష్టం అండ్ చాలా రెస్పెక్ట్. సో నాకు ఈ కాలేజ్ చాలా నేర్పించింది. ఏంటంటే నార్మల్గా మనకి క్లాసెస్ ఎక్కడైనా చెప్తారు, అది ఓకే ఫైన్. కాకపోతే నాకు ఈ కాలేజ్లో ఏం నేర్పింది అంటే, లైఫ్లో అప్ అండ్ డౌన్స్ వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కానీ లైఫ్లో ఏదైనా సిచ్యువేషన్ వస్తే దాన్ని ఎలా ఫేస్ చేయాలి, అసలు జీవితం అంటే ఏంటో నేర్పింది ఏంటంటే అది ఎస్విఎస్ కళాశాల. థ్యాంక్ యూ సో మచ్ ఎస్విఎస్ కాలేజ్. హ్యాట్స్ అప్ టు యూ. అండ్ ఎస్పెషల్లీ సిపి సార్ మీతో మేము చాలా చెప్పాలి అనుకుంటాం, బట్ ఇదే నేను చెప్పాల్సిన ఆఖరి రోజు. ఎందుకంటే మళ్ళీ మీతో మాట్లాడాలన్నా ఈ కాలేజ్కి నాకు జస్ట్ ఓన్లీ 4 months అయితే అయిపోతుంది. ఆ వర్డ్ ఊహించుకోవడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది, బట్ తప్పదు, ఇట్స్ టైమ్ టు లీవ్. వేరే అంటే పై చదువులు చదవాలంటే వెళ్ళాలి కదా. బట్ ఏంటంటే ఈ కాలేజ్ యాదవ్ సార్ ఉన్నప్పుడు
నేను ఫస్ట్ ఇక్కడికి అప్పుడే వచ్చిన. సో యాదవ్ సార్ని చూస్తే నేను ఈ కాలేజ్కి వచ్చా. అండ్ ఫ్యాకల్టీ, సీనియర్స్ ఆల్మోస్ట్ అంతా బాగుంది. బట్ సార్ చనిపోయిన తర్వాత నేను ఏమనుకున్నా అంటే ఒక్కసారి కాలేజ్ పోతుంది, మూసేస్తారు అని ఎక్స్పెక్ట్ చేసిన. బట్ సిపి సార్ ఉన్న స్ట్రెంత్ ఇంతమంది అసలు ఒకప్పుడు ఉంటే ఇది మొత్తం నిండిపోయేది. అనేవాళ్ళు లేకపోతే మధ్యలో వచ్చి చైర్స్ వేసుకొని కూర్చుంటారు. బట్ ఇప్పటికీ టెంట్ కూడా ఫుల్గా అవ్వలేదు. సో సార్ ఇంత తక్కువ మంది స్ట్రెంత్ ఉన్నా కానీ ఈ కాలేజ్ని ఇంకా రన్ చేస్తున్నారంటే మనం ఏదో పెద్ద ఫీజులు ఇస్తున్నామని కూడా కాదు. జస్ట్ నన్ను నమ్ముకున్న విద్యార్థులకి నేను సార్కి మనం రుణపడి ఉండాలి. మనం నమ్ముకురు కాబట్టి వాళ్ళకి న్యాయం చేయాలి అన్న ఒక్క మైండ్ సెట్ తోటి మనందరికీ ఎంతోమందికి లైఫ్ ఇస్తున్నారు. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ కాలేజ్ అంటే దాదాపు 1-2 కాదు, 32 సంవత్సరాల నుంచి ఎస్విఎస్ కాలేజ్ రన్ అవుతుంది. మనకు చెప్పే సార్ వాళ్ళు కూడా నాకు తెలిసినంత వరకు బ్రిలియంట్ సార్ వాళ్ళు కూడా కొందరు ఉన్నారు. ఇదే కాలేజ్లో చదువుకొని ఇదే కాలేజ్లో కొంతమంది టీచ్ చేసిరు. అండ్ మా ఊర్లో రీసెంట్గా కానిస్టేబుల్స్, ఎస్ఐ చాలామందికి జాబ్స్ వచ్చినాయి. ఆ జాబ్స్ రావడానికి రీజన్ ఇందులో ఎస్ఎస్ కాలేజ్లో చెప్పారు. అంటే అట్లాంటి బోధన సార్ వాళ్ళు మనకు అందించారు కాబట్టి జాబ్ రావడం అంటే నాట్ ఈజీ కదా. అంటే సార్ వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్ఎస్లో ఏంటంటే చదువు ఉండాలి, బట్ చదువు కంటే ముందు ఏముండాలంటే డిసిప్లిన్ అనేది మస్ట్ అండ్ షుడ్. క్రమశిక్షణ ఉంటే నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఏం చేయాలనుకున్నా అని ఖచ్చితంగా ఏదో ఒక రోజు నీ గోల్ని చేరుకుంటావు. సో ఈ కాలేజ్లో అలాంటి క్రమశిక్షణను అందిస్తున్నారు. అండ్ ఇప్పుడున్న సిచ్యువేషన్కి అయితే ఇద్రిస్ అన్నను చాలా అంటే చాలా కేర్ తీసుకుంటున్నావు పిల్లల మీద. థ్యాంక్ యూ సో మచ్ అన్న. నేను ఈ ఫైనల్ ఇయర్ మొన్న ఈ సెమ్ అయిపోయినప్పటి నుంచి కాలేజ్కి రాలే, బట్ ఈరోజు వచ్చి చూస్తే ఆల్మోస్ట్ అన్నీ అన్ననే చూసుకుంటుండు. బట్ దానికి థ్యాంక్ యూ. అండ్ ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్ విషయానికి వస్తే ఈ ఎస్విఎస్ కాలేజ్ నాకు చాలా మంచి ఫ్రెండ్స్ని ఇచ్చింది. ఇప్పుడు ఇక్కడే ఫైనల్ ఇయర్ నా ఫ్రెండ్స్ ఉన్నారు. విద్యార్థులు అంటే ఏటేటా ఆ వృక్షానికి ఆకులు రాలుతూ మరలా వస్తూ ఉంటాయి. అలాగే మనం కూడా ఈ కళాశాలకి ఎవ్రీ ఇయర్ స్టూడెంట్స్ వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. కానీ ఇప్పుడు అది ఇప్పుడు ఆ చెట్టు నుంచి ఆకులు రాలినప్పుడే కదా ఆ చెట్టుకి తెలుసు. అంటే ఆకులకి ఏంటి దాని యొక్క బాధ ఆకులకు మాత్రమే తెలుసు. ఏంటి ఆ చెట్టుకు ఉన్న అనుబంధం ఎట్లాంటిది, దాని నుంచి వెళ్ళిపోతూ ఉంటుంటే దాని యొక్క బాధ ఏంటి. సో ఎగ్జాక్ట్లీ మాకు కూడా అదే ఫీలింగ్. సో ఏంటంటే ఇప్పుడు నేను మళ్ళీ పోతున్నా అంటే ఇదే కాదు, అంటే ఈ తోట ఇక్కడే ఉంటుంది, ఈ వృక్షాలు ఇలాగే ఉంటాయి, ఈ కాలేజ్ ఇలాగే ఉంటుంది, సార్ వాళ్ళు ఇక్కడే ఉంటారు, కానీ మనం చేంజ్ అవుతూ ఉంటాము. సో ఒక గురువు ఎట్లాంటి వాడంటే సార్ వారికి గుడ్ ఆఫ్టర్నూన్. నేను పాడబోతున్న సాంగ్ కాలం నీతో నడవదు సార్. కాలం నీతో నడవదు, నిన్నడిగి ముందుకు సాగదు, సంకల్పం ఒకటే చాలు, దానికి సమయమే కదరాయు. విజయం నేరుగా చేరదు, శ్రమ పడితే దక్కక మానదు, నీ లక్ష్యం చేరే మార్గంలో ప్రతి క్షణము విలువను తెలుసు. ఉన్నోడివా లేనోడివా ఏ కులం నీదని అడగను, మంచోడివా చెడ్డోడివా ఏ మతము నీదని అడగను. ప్రేమ జాలి చూపదు దాక్షిణ్యాలే ఉండవు, ప్రేమ జాలి చూపదు దాక్షిణ్యాలే ఉండవు, దానికి విలువని ఇస్తే గెలుస్తావు, అది మరిచితే అక్కడే ఆగుతావు. కాలం నీతో నడవదు, నిన్నడిగి ముందుకు సాగదు, సంకల్పమే చాలు, దానికి సమయమే కదా. మనకున్న టైము సరిపోదు, తమ్మిదర జల్ది మేలుకోరో, సమయాన్ని చులకన చూసనంటే ఓటమితో నిలిచినట్టే. మనకున్న టైము సరిపోదు, తమ్మిదర జల్ది మేలుకోరు, సమయాన్ని చులకన చూసినవంటే ఓటమితో నిలిచినట్టే. క్రమ పద్ధతి లేని జీవితం సమయానికి నువ్వు మర్చితే, సమయాభావం లేదని అని చెప్పితే కుదరదు. గెలిచిన వీరుని అడుగుని సమయం విలువేంటో, కోల్పోయిన నీ కాలాన్ని అడుగు సమయం విలువేంటో, అది తెలుసుకొని ముందుకు పోతే విజయం నీ బానిస. కాలం నీకు అనవదు, నిన్నడిగి ముందుకు సాగదు, సంకల్పం ఒకటే చాలదు, దానికి సమయం కదరాయు. విజయం నేరుగా చేరదు, శ్రమ పడితే దక్కక మానదు, నీ లక్ష్యం చేరే మార్గంలో ప్రతి క్షణము విలువని తెలుసు. సార్ వాళ్ళందరికీ నా ఒక హృదయపూర్వక నమస్కారాలు. అండ్ స్టూడెంట్స్ అందరికీ నా ఒక నమస్కారాలు. ముందుగా ఈ కాలేజీకి వచ్చినప్పుడు నేను అనుకున్నా ఎట్లా చదువుతానో ఏం చేస్తానో నా లైఫ్ ఏందో అనేసి కొద్దిగా టెన్షన్ పడ్డా. ఫస్ట్ ఇయర్లో నేను అనుకున్నంత చాలా కష్టపడ్డా ఫస్ట్ ఇయర్ ఆల్మోస్ట్, కానీ అనుకోలేదు ఇంత మంచిగా ఎంజాయ్ చేస్తా ఈ కాలేజీలో అందరితో కలిసిమెలిసి ఉంటా,
అనేసి. కానీ సెకండ్ ఇయర్కి వచ్చినాక ఇగ్రీజ్ అన్న వచ్చింది నాకు. నేను అనుకునే అన్నీ ఇగ్రీజ్ అన్న మాత్రం ముందు సాగిపోయాను. అన్న నాకు ఇది కావాలి, కాలేజీలో ఇది చేయాలి అనుకుంటే సరే అర్జున్ చేద్దాం అని ముందుకు తీసుకుపోయిండు. ఇప్పటికీ ప్రోగ్రామ్ గిట్టంగా అన్న ఫంక్షన్లో పెడదామంటే కాలేజీలో కొన్ని ఉన్నాయి, అవన్నీ ఓపెనింగ్ చేసి సిబి సార్కి కొద్దిగా సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నట్టు అయ్యింది. ఇగ్రీజ్ అన్న మాత్రం ఆల్మోస్ట్ నాకు చాలా సపోర్ట్ చేసిండు. స్టూడెంట్స్ గిట్టంగా కొద్దిగా సపోర్ట్ చేసిరు. కాకపోతే కొన్ని ప్లాన్లు ఉండే, ఎంజాయ్మెంట్ చేపియాలి అనేసి ఎన్నో ఆశ ఉండే, చాలా ఆశ ఉండే. కానీ ఆ ఎంజాయ్మెంట్ కొద్దిగా తగ్గింది. ఇప్పటికీ ఈ ప్రోగ్రామ్ మాత్రం కొద్దిగా గ్రాండ్గా చేయాలనేసి అనుకున్నాం, చేస్తున్నాం. కానీ మీరేం చేస్తారో తెలీదు, కొద్దిగా గ్రాండ్గా ఉండేటట్టుగా కొద్దిగా. వీడ్కోలు వీడ్కోలు మాకు మీ నుండి విడిపోయే వీడ్కోలు మాకు, వీడ్కోలు 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 మాకు మీ నుండి విడిపోయే వీడ్కోలు మాకు. లా 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 లా. వీడ్కోలు 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 మాకు మీ నుండి విడిపోయే వీడ్కోలు మాకు. ఈనాటి బంధమే నాటితో కలకాలం మధురాలతో నిలిచెను మా మదిలో. మధుమధురం మధుమధురం మధురాతి మధురం మరువలేని మరిచిపోని మధుర జ్ఞాపకాలు. లా 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 లా. నిన్న మొన్న ఆడించిన ఆటలు గుర్తొచ్చి, తరగతిలో చెప్పిన చదువులు గుర్తొచ్చి, లా 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 లా. వీడ్కోలు 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 మాకు మీ నుండి విడిపోయే వీడ్కోలు మాకు, వీడ్కోలు 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 మాకు మీ నుండి విడిపోయే వీడ్కోలు మాకు. థ్యాంక్ యూ. Good afternoon, all of you. I wish you happy farewell day, respected CP Sir Rajesh Reddy Sir, and my dear colleagues and dear students. So total ga the 1 year is completed, and meeku ippudu idi time to set your goals. మీకు ఈ టైంలోనే మీ గోల్స్ సెట్ చేసుకోవాలి, దాని దిశగా మీ ప్రయత్నం అనేది ఉండాలి. అనవసరంగా మీ యొక్క స్ట్రెంగ్త్ని ఎనర్జీని వేస్ట్ చేసుకోకుండా ఫోకస్ ఆన్ యువర్ గోల్స్. మీ గోల్స్ పైన ఫోకస్ చేసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ కొన్ని రోజులు ముందుకు వెళ్ళిన తర్వాత పాత రోజులు గుర్తుకొస్తాయి అన్నట్టు, నేను అట్లా చేసినట్టే బాగుండు అని అనిపిస్తుంది. ఆ తప్పు మీరు కూడా చేయొద్దని ఇప్పటి నుంచే మీరు ఏం చేయాలి, మీ యొక్క టైంని మొత్తం కూడా యూటిలైజ్ చేసుకోవాలి. ఫోకస్ మొత్తం కూడా చదువు పైన కేంద్రీకరించి మీ యొక్క పేరెంట్స్కి మాత్రం మంచి పేరు తీసుకురావాలి. ఓకేనా? మీ పేరెంట్స్కి మంచి పేరు వస్తే ఆటోమేటిక్గా మాకు కూడా ఒక మంచి పేరు అనేది వస్తుంది. ఓకేనా? ఫస్ట్ నుంచి మొత్తం ఏం జోక్స్ లేకుండా ఏం లేకుండా ఉన్నది. ఓకేనా? ఓన్లీ సాంగ్స్, స్పీచెస్ ఇట్లా ఆదరగొట్టేసారు కదా. ఇప్పుడు ఒక కవిత అంటే దేని గురించి, మామూలుగా మనం ఎప్పుడైనా షేక్ హ్యాండ్ ఇస్తాం కదా, ప్రతి ఒక్కరికి కూడా షేక్ హ్యాండ్ ఇస్తాం. అంటే మన యొక్క కల్చర్ ఏంది, దండం పెట్టాలి. అందరికి ఎవరైతే కలుస్తారో వాళ్ళందరికీ కూడా దండం పెట్టాలి. కానీ మనం ఏం చేస్తున్నాం, మొత్తం వెస్టర్న్ కల్చర్కి అలవాటు పడిపోయి అందరం కూడా మీట్ మిస్టర్ సో అండ్ సో అని షేక్ హ్యాండ్ అందరికి కూడా ఇస్తున్నాం. ఓకేనా? ఈ కవిత కొంచెం వెరైటీగా ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ తినాలి కాబట్టి కొన్ని 2 లైన్లు కట్ చేసిన. ఓకేనా? అంటే మనం షేక్ హ్యాండ్ ఇచ్చేటప్పుడు అవతల వాళ్ళ చెయ్యి ఏ విధంగా ఉంటుందని ఒక కవిత అన్నట్టు. ఓకేనా? అవతల వాళ్ళ చెయ్యి ఎలాంటి పొజిషన్లో ఉంటుంది అది అలాంటిది. ఓకేనా? తలలోన పొలుసులై జిలపెట్టు చుండ్రును, తలలోన పొలుసులై జిలపెట్టు చుండ్రును
గోరార హాయిగా గోకు చేయి. గోరార హాయిగా గోకు చేయి. నెక్స్ట్ కళ్ళలో కుసులను వేళ్ళతో తొలగించి, కళ్ళలో కుసులను వేళ్ళతో తొలగించి వాల్చూపు సొగసు కాపాడు చేయి. నెక్స్ట్ ముక్కులో కొలువైన పక్కుల్ని నేర్పుగా, ముక్కులో కొలువైన పక్కుల్ని నేర్పుగా గెలికి గెలికి ఒలుచు చేయి. ఓకేనా? ముక్కులో కొలువైన పక్కుల్ని నేర్పుగా గెలికి గెలికి ఒలుచు చేయి. చెవిలోతు లోతులో చేరిన గులిమిని చిటికన వేలుతో చెనుకు చేయి. అంటే ఈ 2 లైన్లు బాలే ఉన్నట్టు. ఓకేనా? కురుపులా గాయాల కడతేర్చ బరబరా బరయించు బరకు చేయి. ఓకేనా? మనకు మామూలుగా దురద పెడుతుంది కదా, గోప్తనే ఉంటాం ఇంకా. అట్టి చేయి మర్యాద ఉట్టి పడగా నిన్ను తాకంగా ఇటు వచ్చుచున్నదోయ్. అలాంటి చేయి ఏం చేస్తుంది? నీ దగ్గరికి సెకండ్ ఇయర్కి వస్తుంది. ఓకేనా? ఎవరి చేతిలో ఏముందో ఏమి ఎవరికెరుక, 1000 రోగాల పుట్ట ఈ చేయి కనుక. ఏంది? 1000 రోగాల పుట్ట ఈ చేయి కనుక. చాలు చాలింక కరచాలనాలు దండమెట్టిన వాడే ధన్యుడు సుమతి. ఆగిపోవడం కాదే మరింత గొప్పగా పోరాడే అవకాశం పొందడమే. అడుగు అడుగు వెయ్యనిదే అంతరిక్షమే అందేనా, పడుతూ పడుతూ లేవనిదే పసిపాదం పరుగులు తీసేనా, మునిగి మునిగి తేలనిదే మహాసంద్రమే లొంగేనా, కరిగి కరిగి వెలగనిదే కొవ్వొత్తి చీకటిని తరిమేనా, ముగింపేమైనా మధ్యలో వదలొద్దురా నీ సాధన, ప్రయత్నమే మొదటి విజయం, ప్రయత్నమే మన ఆయుధం, ప్రయత్నమే మొదటి విజయం, ప్రయత్నమే మన ఆయుధం. ఓడిపోవడం అంటే ఆగిపోవడం కాదే, మరింత గొప్పగా పోరాడే అవకాశం పొందడమే. వెళ్ళే దారుల్లో నా రాళ్ళే అడ్డొస్తున్నా, అడ్డును కాస్త మెట్టుగా మలచి ఎత్తుకు ఎదగాలి. చేసే పోరాటంలో రక్తం చిందేస్తున్నా, అది ఎర్రసిరాగా మీ చరితను రాస్తుందనుకోవాలి. అడుగంటూ వేశాక ఆగకుండా సాగాలిరని సాధన, ప్రయత్నమే మొదటి విజయం, ప్రయత్నమే మన ఆయుధం, ప్రయత్నమే మొదటి విజయం, ప్రయత్నమే మన ఆయుధం. ఓకే? Friends are my dear colleagues and lovable students. So today we have to celebrate annual day. So as well as cool all and a good function this is. Yes or no? This is a wonderful ceremony. Yes or no? Say yes or no? Yes. ఇది ఒక పెద్ద వేడుక. సో ఎందుకంటే ఏటేటా వార్షికోత్సవాలు జరుపుకుంటాం. సో ఇది కూడా 32వ వార్షికోత్సవం, అవునా? సో మనతో పాటు చాలామంది ఈ కాలేజ్లో స్టూడెంట్స్ చదివారు. సో గొప్ప గొప్ప పొజిషన్లో ఉన్నారు. మనం కూడా ఈసారి ఎస్పెషల్లీ సెకండ్ ఇయర్ అండ్ డిగ్రీ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్కి చెప్తున్నాను. సో ఈ కాలేజ్ నుంచి మనం చాలా చాలా మెమరీస్ని గ్యాదర్ చేసుకున్నాం, అవునా? అవును కదా? సో వాటితో పాటు మనం చాలా గొప్ప గొప్ప విషయాలు నేర్చుకున్నాం. సో అవును కదా? సో మనం ఈ కాలేజ్ లాగా ప్రతి కాలేజు ఉంటుందని అనుకోవద్దు, అవునా? సో మన కాలేజ్లో క్రమశిక్షణతో
చాలా మంది ఇక్కడ నాకే చెప్పిన గొప్ప సార్ ఉన్నారు, ఆయననే మన భౌతిక శాస్త్ర సార్. సో అది భౌతిక శాస్త్రం అయినప్పటికీ ఎంతో చక్కగా చెప్పాడు. సో నన్ను ఇప్పుడు ఫార్మడీ యాజ్ ఏ డాక్టర్ లాగా ఇక్కడ నిలబెట్టాడు మీ ముందు. థ్యాంక్ యూ సార్. సో ఇంకో సిపి సార్ గురించి నాకు పెద్ద బాండింగ్ ఏం లేదు. సో ఈ ఇయరే కొత్తగా వచ్చాను, కానీ ఆయన గురించి నేను చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాను, ఎందుకంటే మన పక్క విలేజే. సో మా విలేజ్ వాళ్ళు కూడా ఈ కాలేజ్లో చదివారు, వాళ్ళు కూడా గొప్ప పొజిషన్లో ఉన్నారు. సో దానికి కారణం ఏంటి? ఈ కాలేజ్ అనే సంస్థను స్టార్ట్ చేయడం కదా, అవునా? సో అలాంటి కాలేజ్ వ్యవస్థ చెయ్యకు, చెడు నడకలు నడవకు, చెడు స్నేహం చెయ్యకు, మిడిమెల తల వయసుల్లో పెడదారులు పట్టకు, చెడు నడకలు నడవకు, చెడు స్నేహం చెయ్యకు, మిడిమెల తల వయసుల్లో పెడదారులు పట్టకు. జీవితం అనేది ఓ తెల్ల కాగితం, జీవితం అనేది ఓ తెల్ల కాగితం, మనుగడపై మంచి రాత రాసుకోవాలి, ఆ రాత వెలుగులో మీ పయనం నిండుగా సాగాలి. చెడు నడతలు నడవకు, చెడు స్నేహం చెయ్యకు, మిడిమెల తల వయసుల్లో పెడదారులు పట్టకం. బ్రతుకు ఒక ప్రమిదలా భావించాలి, నీతి అనే నూనె పోసి వెలిగించాలి, ఆ వెలుగు దారియే నీకు దారి చూపాలి, ఆ దారిలోని ప్రయాణం నిండుగా సాగాలి. చెడు నడతలు నడవకు, చెడు స్నేహం చెయ్యకు, మిడిమెల తల వయసుల్లో పెడదారులు పట్టకు. యాప్ వరకు చేస్తే చాలంట, తెల్లవారి దాకా జనం ఆపరు చాటింగ్, ఎవరినెవరు చేస్తుంటారో తెలియదు చీటింగ్. కలల ప్రపంచం, కల్లోల ప్రపంచం, కౌగిట పడి నలుగుతోంది నేటి ప్రపంచం. మాయాజాలం జగమంతటగాలం, అరచేతుల కొలువైంది నాశనగాలం. పక్క ఇంట్లో వైఫై ఉండి పాస్వర్డ్ తెలుసుకుంటే పైస ఖర్చు లేకుండా ప్రపంచాన్ని గెలకవచ్చు. సౌకర్యాలన్నీ ఉన్న ల్యాప్టాప్ ముందలుంటే స్కైపులోనే కైపెక్కి సరదాలను పొందవచ్చు. అంతర్గత విషయాలను బయట పెట్టుతూ అంతరించిపోతున్నాడు మనిషి మట్టుకు. కలల ప్రపంచం. నాకు దైవ సమానులు మా సిపి సార్ గారు, కాలేజ్ వ్యవస్థాపకులు, అదేవిధంగా ముఖ్యంగా చెప్పాలంటే నాకు రాజకీయ గురువు అని చెప్పుకుంటాను నేను బయట, మా ఫిజిక్స్ వెంకటేష్ యాదవ్ సార్ గారు, అదేవిధంగా వేదికపై ఉన్న అధ్యాపక బృందం మరియు విద్యార్థులందరికీ ముందుగా శుభాకాంక్షలు, శుభాభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. దీన్ని బట్టి ఏం అర్థమవుతుందంటే బాగా ఆకలి అవుతుందని అనిపిస్తుంది, అంతేగారా? పొద్దున తొందరగా వచ్చిరా? టిఫిన్ చేసిరా? అందరూ చేయలేదా? కార్యక్రమం లేట్ అయిందంటే కారణం ఏంది? కొత్త పిల్లలకు చాలా విషయాలు తెలియకపోవచ్చు కాలేజ్ గురించి. నాకు తెలిసిన ఒక 2 విషయాలు నేను చెప్పాలనుకున్నా. దాదాపు ఈ కళాశాలకు నాకు ఉన్నటువంటి అనుబంధం దాదాపు ఒక 20 సంవత్సరాలు లేదా 21 సంవత్సరం, 21 ఇయర్స్ నుండి ఈ కళాశాలకు నాకు అనుబంధం ఉంది. నేను ఇంటర్ డిగ్రీ ఇక్కడనే కంప్లీట్ చేసిన. కనీసము చదవలేమేమో అనుకున్న సందర్భంలో కూడా చాలామంది నాకన్నా ఇంకా ఇబ్బంది పడ్డ వాళ్ళు చాలామంది దూరం అయ్యారు చదువుకు. కానీ మనలాంటి చాలామంది పేదవాళ్ళకి ఇక్కడ ఉచితంగా విద్యను అందిస్తున్నటువంటి ఏకైక కళాశాల ఉంది అంటే అది ఎస్విఎస్ కళాశాల. ఇక్కడ చాలా వేలాది మంది విద్యార్థులు ఇక్కడ చదువుకున్నారు, వందలాది మంది గొప్ప గొప్ప స్థాయిలలో స్థిరపడ్డారు. రీసెంట్గా జరిగినటువంటి కానిస్టేబుల్ ఎస్ఐ నోటిఫికేషన్లో కూడా దాదాపు ఒక 25 మంది పైన కానిస్టేబుల్ అయ్యారు, దాదాపు ఒక 3-4 ఎస్ఐలు అయ్యారు మన కాలేజ్ స్టూడెంట్స్.
సార్ కూడా అన్నాడు వాళ్ళకు ఒక చిన్న సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేద్దాం మల్లేష్ అని అన్నాడు. కాకపోతే కొంచెం అంత బిజీ ఉండడం వల్ల చేయలేకపోయినాం. ఫర్దర్ నెక్స్ట్ ఇయర్ కూడా ఏమైనా అవకాశం మంచిగా ఉంటే ఒక మంచి కార్యక్రమం చేద్దామనే ఆలోచన సార్ కూడా ఉంది. తప్పకుండా చేసే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఏంటంటే ఎంతోమంది చదవాలనుకుంటారు కానీ అవకాశాలు ఉండవు. అవకాశం ఉన్నలకు చదవడానికి అప్పుడు మేము అమ్మ కడుపులో ఉన్నప్పుడు అమ్మ మనసు కష్టపెట్టలేదట. మేము భూమి మీద పడ్డవేలప్పుడు బాధలన్నీ మర్చిపోయినావట. ముద్దు పెట్టుకొని గుండె కత్తుకుంటావు, ముద్దు పెట్టుకొని గుండె కత్తుకుంటావు, బారసాల చేసి కావు రంగ చూసుకుంటావు. నాన్న 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 నీ మనసు ఎంత మంచిదో నాన్న, నాన్న 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 నీ ప్రేమ ఎంత గొప్పదో నాన్న. మన కుటుంబంలో ఉదాహరణకి సార్ కళాశాల అంటే తల్లి కళాశాల కరస్పాండెంట్ సార్, ద బిగ్గెస్ట్ హానరబుల్ పర్సన్ to the SVS college. Why? Because this college is established before 34 years back. So, up to date, sir is not want any gain of money. Just he sacrifice only education. For example, Zamallesh is my best student, my best friend and brother also. Dear students, in Kallurti Taluka, especially departmental recruitment, 80% students that went from the SVS Junior College and Degree College. You don't know that one. SIs and constables, of course, the bank clericals, the number of jobs they got, PG holders, especially one boy, I think he belongs to Kalwak Lakartal, is now engineer, BTech is completed, he is doing some organization, he is very critical person. So, in that day, just he opened the buttons, sir, I belongs to Kartal, so what? I am coming from Kallurti. So what? Are you Pailwan? You are nothing before me. Education important. Especially you are science student. First you have to learn how to learn the manners, how to learn the education, how to move the future. Is obey my language, my talks. Then now he is engineer. When I will meet him, so it's sir. ఎనఫ్. ఏ పంతులైనా పిల్లలు మంచి పొజిషన్లో ఉంటే మేము చాలా గర్వపడతాం. మేము బయటికి చెప్పాం, మేము ఏది రువాబు ఉంటాం, ఆ పిల్లగాడు నా పిల్లగాడు, కానీ మా లోపల ఎంత ఆనందం ఉంటుంది అంటే వెన్నలాగా. ఈజ్ మై స్టూడెంట్. మన కళాశాల అధ్యాపకులు వారి గురించి నాకంటే ఎక్కువ మీకే తెలుసు. మంచి లెక్చరర్స్, మంచి ఇది కానీ మనం తీసుకోవాలి. మనం మల్లేష్ సార్, పీటీ ఇటువంటి వాళ్ళు ఉండేపట్టుకనే కాలేజ్ ఇన్ని రోజులు ఉంది. వాళ్ళ సహాయ సహకారాలు చాలా ఉంటాయి. ఉడతలాగా కాదు, హనుమంతుల్లాగా చేస్తారు. హనుమంతుడు ఎంత పని చేస్తాడో అంత పని చేస్తాడు. అది ఉన్నందుకే ఇది ఇంతవరకు నడిచింది. నా ఒక్కంది ఏమి ఇది ఉండదు. నేను కూడా ఒక వర్కర్ని. మన స్టాఫ్ చాలా మంచిగా చెప్పిండ్రు, మంచిగా ఇది చేసిండ్రు. అది మనం సంతోషపెట్టుకుందాం. మన క్లర్క్ అన్నీ అయ్యి ఇద్రుస్, అది ఆయన గురువు యాదే తీసుకొచ్చిండు. యాదే పేరు నిలబెట్టాలన్నా
యాదేని మర్చిపోతాడు చేసిండు, కానీ మర్చిపోం యాదేని ఎప్పుడు. ఇంకోటి మీకు చెప్పేది ఏంటంటే విద్యార్థులకు మీ ఎడ్యుకేషన్ లైఫ్ అది. ఎడ్యుకేషన్ ఎంత ఉంటే పబ్లిక్లో అంత ఇది వస్తుంది. మన ఇంట్లో కానీ బయట కానీ ఏది కానీ నీకు సబ్జెక్ట్ ఉంటే ఏదైనా ఇది అవుతుంది. సబ్జెక్ట్ మొదలు ఇంప్రూవ్ చేసుకోవాలి. ఎందుకంటే చిన్నపిల్లలకైతేనేమో ఏదో ఒకటి గట్టిగా చెప్పగలుగుతాం. మీరు పెద్దోళ్ళు, మీ ఇంట్రెస్ట్గా మీరు చదవాలి. డౌట్ వస్తే తెలుసుకోవాలి. మన లెక్చరర్స్ అనే ఎవరినైనా మన ప్రతిభ మనం చూపెట్టాలి. అప్పుడే మీరు అన్నీ సక్సెస్ కాగలుగుతారు. ఎడ్యుకేషన్తో సహా ప్రతి ఒక్క స్టూడెంట్ స్పోర్ట్స్ అంటే వేరే ఏదన్నా ఒకటి ఎన్నుకొని అది చేసుకోవాలి. ఇటువంటి సార్లు మళ్ళీ ఎంతోమందికి హెల్ప్ చేస్తాడు. అట్లా ఎవరినో ఒకటి చేసుకొని హెల్ప్ చేసుకోవాలి. మార్నింగ్ రన్నింగ్ కంపల్సరీ ఎంతమంది చేస్తారో అది చేయాలి. ఆరోగ్యానికి, బ్రెయిన్కు అన్నిటికీ మంచిది. మీ ఫిట్నెస్ కూడా పెరుగుతుంది. మీ టైం చాలా వేస్ట్ అవుతుంది. కాబట్టి నేను ఇంతటితోటి అండ్ హియర్ మెట్ సార్స్ మల్లేష్ సార్ నా గురు ఇన్ స్కూల్ అండ్ మై డియర్ స్టూడెంట్స్ అండ్ బ్రదర్స్ సిస్టర్స్, good afternoon everyone. I am giving this speech small in స్కోర్లో నేను ఒక మాట ఇచ్చిన సార్కి ఏంటని, ఈసారి 4:30 అని చెప్పిన, కానీ మీరందరూ ఎవరు మర్చిపోవద్దు దాన్ని. హాలిడేస్ వస్తాయి రేపటి నుండి, కానీ బుక్స్ మన చేతిలో ఉండవు. అవునా? కాలేజ్ ఉన్నప్పుడే మన చేతిలో బుక్స్ ఉండవు. ఊకే తెప్పించుకుంటారు. బుక్స్ పట్టుకోండి అంటారా? లే అన్నానా? మనం ఏం చేస్తాం? పట్టుకోం. అంతే కదా? మీరు చెప్పినట్టు నేను ఎంతో ముంగలికి పోయినా, స్పోర్ట్స్లో కానీ బయట ర్యాలీస్ కానీ ఇంకోటి బయట ఉన్న ప్రోగ్రామ్స్ కూడా మనం వెళ్ళినప్పుడు నాకు భయం అయ్యేది, ప్రైజ్ చేస్తారా లేదా అని. అవునా? తెచ్చిరా? ఎన్ని తెచ్చిరు? 8 తెచ్చిరు. 8 అల్లా అఖిల ఫస్ట్ ప్రైజ్, సెకండ్ దీపిక మాదారం, ఇంకోటి ఎస్ఐ రెడీ నందినియా పూజనా? ఎస్ఐ రెడీ నాట్ ఏ జోక్. అవునా? ఎస్ఐ రెడీ నాట్. And welcome to our annual day celebration. I am Tejaswini and I be your host for the afternoon. Thank you. Let's welcome. Good afternoon to everyone. I am Pawan Tej and I am excited to join with you to celebrate another year of achievements and milestones. దన 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 రే దన 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 దన
Let's listen to the rhythm of Chennai. వీడియో ఉంది మీకు మన కాలేజ్ యూట్యూబ్ ఛానల్ ఉంది, యూట్యూబ్లో పెడతారు. ప్రోగ్రామ్ మొత్తం కంప్లీట్ వస్తుంది, మీరు హ్యాపీగా చూసుకోవచ్చు. ఓకేనా? Hey!
స్ట్రింగ్ ఆల్ ఇండియాకి హైపర్ స్ట్రింగ్ వీడి పేరు వింటే కుండాల కుండలోన కూడా సౌండింగ్ వీడి బాడీ స్టీల్ హెయిర్ స్ట్రింగ్ వీడి నరం నైలాన్ స్ట్రింగ్ వీడి పేరు రెక్టర్ కాకి డ్రెస్సుకే కథ కలర్ సదాకి స్పెల్లింగు పొటాటో స్వెల్లింగు కళ్ళల్లో ఫరింగు ఏ పిల్లలు కనటది మార్నింగు బై పట్వే పుడింగు పవర్ కే బ్రాండింగు హైయింగు స్టైలింగు వీడి ఫాలోయింగ్ ఏ మైండ్ బ్లోయింగు ఏంటి మాటలు దశ పెట్టేస్తున్నారు అనుకుంటున్నావా కట్టో చూసి కొన్ని నమ్మే అడ్డో వారిదే బుడా 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 ఏలాగ చూడు మధ్యలా వారిదే బుడా అదిరింది అన్ని వైపులా వారిదే బుడా ఓ మై గాడ్ ఏంటి నువ్వులా వారిదే బుడా చూస్తావు నన్ను ఇలల్లా వారిదే బుడా లరదు సైలు గోలా గోలా ఎట్లుంటుంది మరి మనతో అందరూ చూడండి చూపిస్తాడు ఏడు లీలా అలరే అలా ఆయనందలాలా ఆడలా ఈలేసాడు గోలాటాల గోలా గోలా
Bye.
చాలా తక్కువ టైంలో ఎక్కువ ప్రాక్టీస్ లేకపోయినా చాలా తక్కువ ప్రాక్టీస్లో అందరూ చాలా బాగా డ్యాన్స్ చేశారు. మీ అందరికి ఒక చిన్న ఇన్స్పిరేషన్. వెయిట్. నెక్స్ట్ అఖిల, ప్లీజ్ కమ్. నెక్స్ట్ భువనేశ్వరి, వాళ్ళ సిస్టర్ ఉంది కదా, ఊరా బిడ్డ. చోటా హీరో ఓట్లు బాగా భారీ వచ్చేసినాయి. నెక్స్ట్ శిరీష అక్క. వావ్, శిరీష. దీన్ని బట్టి విన్నర్ ఎవరయ్యారు? సో ఆ బాడీ మూమెంట్ బాగున్నాయి, కానీ చాలా స్లోగా చేస్తుంది. అబ్జర్వేషన్ చేస్తే డ్యాన్స్ ఎట్లా ఉంది పెట్టంటే, అఖిల డ్యాన్స్ చేస్తుంటే అక్కడ కూర్చున్న వాళ్ళకి కూడా నీ అమ్మాయిని ఒక ఊపు వస్తుంది. అంటే ఆ ఎక్స్ప్రెషన్స్ అన్నట్టు ఉంటాయి అన్నమాట. ఎప్పుడు డ్యాన్స్ చేసినా, మీరు ఓన్గా ప్రాక్టీస్ చేసినా, ఇంకెవరి దగ్గర ప్రాక్టీస్ చేసినా, ఎప్పుడైనా సాంగ్ పాడాలి. మీరు పాడేటప్పుడు ఏంటంటే సాంగ్ చేసేటప్పుడు కిందికి చూస్తున్నారు బెట, ఆడియన్స్ చూసి డ్యాన్స్ చేయాలి, ముందున్న వాళ్ళని చూసి డ్యాన్స్ చేయాలి, పాట పాడుకుంటూ డ్యాన్స్ చేయాలి. అందులో మీరు డ్యాన్స్ చేసేటటువంటి పాటలో బాగా
వచ్చింది బాల్ వచ్చింది రెడీ పిడిగా ఎట్లా కొడతాం ఒక్క నిమిషం ఓకే థ్యాంక్ యూ ఓకే essay writing first prize goes to Pooja by PC. Please come on the desk. Give the big hands all of you. గట్టిగా చెప్పలతోటి అమ్మాయికి స్వాగతం పలకాల్సిందిగా మీ అందరూ తెలియజేస్తూ ఒక చిరు బహుమతిని సార్ గారి చేతుల మీదుగా ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాను సార్. ఓకే ఒక బహుమతి సిపి సార్ గారి చేతుల మీదుగా అందించాల్సిందిగా కోరుతా ఉన్నాను సార్. సార్ దగ్గర రండి. వెయిట్ సార్ ఎట్లా ఉండండి. రైట్ సార్. అదేవిధంగా జ్యోతి, శైలజ, అదేవిధంగా నందిని, మానస, బి వంశీ. ప్లీజ్ కమండి స్పీడ్ రావాలి పెట్టండి అందరు. చప్పలు కొట్టాలరా మీరు సప్ప కొట్టే ఊరే దేవారం. నానా ఈ ఎస్ఏ రీడింగ్ సావిత్రిబాయి పూలే వారి యొక్క జయంతి సందర్భంగా కాంపిటీషన్ పెట్టిన సందర్భంగా వీళ్ళందరూ పార్టిసిపేట్ చేసి బహుమతులు గెలవడం జరిగింది. వీరికి సార్ గారి చేతుల మీదుగా మెడల్ అందించాల్సిందిగా కోరుతా ఉన్నాను సార్. అర్జున్ సునాద్రి ఫోటోలు కొట్టారు. రైట్ సార్. నెక్స్ట్ రైట్ బేటా మాధవి. చప్పట్లు కొట్టాలి బేటా, చప్పట్లు కొట్టాలి. అర్జున్ ఓకే నెక్స్ట్ ఓకే నెక్స్ట్ బహుమతులు సిపి సార్ చేతులకు ఇవ్వాల్సింది ఎవరుతా ఉన్నాం సార్. ప్లీజ్ మళ్ళీ తీసుకో అటు బిడ్డ తీసుకొని ఇట్లా. నెక్స్ట్ అందరికి ఇచ్చింటారు. అందరికి ఇచ్చినాక నువ్వు వాడమ్మా. చూడాలి కూర్చోండి అందరు. ఓకే
థ్యాంక్ యూ. లాస్ట్ గ్రూప్ తీసుకుంటాం. అదేవిధంగా ఎన్నికై రన్నర్ అప్ టీమ్ సెకండ్ ప్రైజ్. అట్లా ఉంటుంది అట్లా ఉంటుంది. ఓకే రెడీ. ఇలా చూడాలి. ఓకే థ్యాంక్ యూ. DJ Adi TF. స్టడీస్ నేషనల్ అంతా ఎవరు బాగా పాడతారు? మార్నింగ్ ఎవరు? అమ్మ జనగణమ